గుంటూరు హైవే నంబూరులో ఉన్నటువంటి ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ టోర్నమెంట్ గ్రౌండ్ లో ఉన్నాము. జరగబోయే పాకిస్తాన్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారతదేశ ప్రజలంతా కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ జరగబోయే T20 2026 మ్యాచ్ వరల్డ్ మ్యాచ్ ఎలా ఉంటది అనేది ఇక్కడ ఉన్న టీం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీకు జరగబోయే టీం గురించి ఎలా ఉంటది అనుకుంటున్నారు? మీరు ఎట్లా ఎక్సైట్మెంట్ అవుతారు? మన ఇండియా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మన ఇండియా టీమే గెలుచుద్దని అనుకున్నాం. T20 26 మ్యాచ్ గురించి మీ ఫీలింగ్ ఏంటి? నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చాలా రోజులైన తర్వాత పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఇండియానే గెలుస్తుంది. ఇది వన్ సైడెడ్ మ్యాచ్. పాకిస్తాన్ కి ఛాన్స్ లేదు. మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ చాలా ఫామ్ లో ఉన్నారు, ఇంకా బాగా ఆడుతున్నారు. బౌలర్స్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో మన ఇండియానే గెలుస్తుందని కోరుకుంటున్నాను. దేవుడికి దండం పెట్టుకున్నావా గెలవాలని? అవసరం లేదు, మన ఇండియానే గెలుస్తుంది. ప్రస్తుతం కోడ్ ట్రీ యూనివర్సల్ ప్లే గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు. జరగబోయే T20 26 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ కోచ్లు ఉన్నారు, ప్లస్ యువ క్రికెటర్స్ ఉన్నారు. ఈ గ్రౌండ్ లో చాలా మంది క్రికెటర్స్ వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ గా సార్ మీరు చెప్పండి సార్, ఇండియా పాకిస్తాన్ ఎలా ఉంటుంది? మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? దాని గురించి మీ దగ్గర ఉన్న అవగాహన ఏంటి కొంచెం చెప్పండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా గానీ ఇండియా విన్ అవుతుంది. ఇప్పటికి 7 టైమ్స్ జరిగింది, 8 టైమ్స్ జరిగింది, 7 టైమ్స్ ఇండియా విన్ అయింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ జరిగే మ్యాచ్ కూడా ఇండియానే విన్ అవుతుంది. పాకిస్తాన్ లో ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళు చెత్తగా ఆడుతున్నారు. వరస్ట్ గా ఉంది వాళ్ళ మ్యాచ్ ప్లేయింగ్. వాళ్ళు చూసుకుంటే మహమ్మద్ నవాజ్, బాబర్ అసాం, ఫహీం అసాం, హకీం అఫ్రీద్ వీళ్ళు చెత్తగా ఉన్నారు. వీళ్ళు ఆడడం కన్నా వాళ్ళు మ్యాచ్ ఆఫ్ చేసుకుని ఇంట్లో కూర్చోవడం చాలా వెరుగు అని మేము ఫీల్ అవుతున్నాం. అయితే నెక్స్ట్ జరిగే మ్యాచ్ లో ఇండియాకి పాకిస్తాన్ కి చాలా హోరాహోరీగా ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా చాలా బాగా ఇండియా వాళ్ళు ఆడి బాగా విన్ అవుతారని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మన ఇండియా తరపున ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు అయితే బాగుంటదని మీ అభిప్రాయం? ఇండియా తరపు నుంచి అభిషేక్ శర్మ, శాంతి స్వరూప్ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాం. జై బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జరగబోయే T20 26 వరల్డ్ మ్యాచ్ ఎలా ఉంటుంది? భారతదేశానికి పాకిస్తాన్ జరగబోయే మ్యాచ్ 6 గంటలు స్టార్ట్ అవుతుంది కదా, దాని గురించి నీకు తెలిసినంత వరకు ఏమనుకుంటున్నావు? ఇండియానే గెలిచింది. అభిషేక్ శర్మ 50 కొడతాడు. అభిషేక్ శర్మ 50 కొడతాడు. సూర్యకుమార్ యాదవ్ 100 కొడతాడు. 60 గానీ 70 గానీ 70 గానీ 50 గానీ అబో. నువ్వు చెప్పమ్మా, నీ పేరు? కృష్ణ. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ముందు పాకిస్తాన్ త్రో బౌలర్ ని మినిమం 50 రన్స్ కొట్టేయాలి 3 ఓవర్లు. అదే తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో ఉన్నాడు, సో 100 ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ పాకిస్తానీ వార్మప్ ఇలా చేస్తారు, సో హై క్యాచెస్ ఆఫ్ డ్రాపింగ్. సో మినిమం 250 కన్నా ఎక్కువ కొట్టాలని అండర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఆల్ బౌలర్స్ షుడ్ నాట్ గెట్ ఎనీ వికెట్. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఫస్ట్ బ్యాటింగ్ దట్ డిపెండ్స్ ఆన్ ది పిచ్ అన్నమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ అది పిచ్ బట్టి డిపెండెంట్. ఇండియాలో ఫస్ట్ బ్యాటింగ్ అంటే అభిషేక్ కి, ఇషాన్ కి ఇస్తే బాగుంటుంది. టోటల్ గా ఎంత వస్తుంది అంటావు ఇండియాకి రన్స్? బౌలింగ్ పిచ్ 250 వస్తుంది మినిమం. 250. అందరు ఫామ్ లో ఉంటారు. మన అలా గెలుస్తారు. అభిషేక్ శర్మ 50 కొడతాడు, ఇషాన్ కిషన్ కొడతాడు, సూర్యకుమార్ యాదవ్ కొడతాడు, 250+ స్కోర్ చేస్తారు. ఇంకా బౌలర్స్ ని బౌలింగ్ బాగా వేస్తారు. పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోద్ది అంటావా? కన్ఫర్మ్. ఇంత ముందు గెలిచిందా పాకిస్తాన్ మన ఇండియా మీద ఎప్పుడన్నా? చాలాసార్లు గెలిచింది, చాలాసార్లు కానీ ఎక్కువ మన